Dear students, today we'll be learning about consignment. ఇది మన ఐపీఈ సిలబస్ ప్రకారం ఇట్స్ ఫర్ 10 మార్క్స్. వీ హ్యావ్ ఎ చాయిస్ ఫర్ దాట్. కానీ ఇది ఎంత ఈజీ అని అంటే మనం ఫస్ట్ ఇయర్లో జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం కదా. యాజ్ పర్ దట్ జర్నల్ ఎంట్రీస్ ఆ బేస్ మీదే మనం ఈ ప్రాబ్లం చేస్తూ ఉంటాము. సో ఈ చాప్టర్లో కన్సైన్మెంట్ అనే చాప్టర్లో వాట్ వీ విల్ సీ వాట్ ఈస్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అనేది ఒక బిజినెస్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బిజినెస్ వేర్ ఇన్ we earn profits by sending the goods to other person. Normal ga when we sell goods we get profits directly, but in consignment we get profit indirectly wherein some other person sells the goods. Okay, ante కన్సైన్మెంట్ లో మనం ఏం చూస్తాం అంటే డైరెక్ట్ గా మనం ఏదైనా సరుకు అమ్మినప్పుడు లాభాలు అనేవి మనకు వెంటనే వస్తాయి. బట్ వేరాజ్ ఇన్ కన్సైన్మెంట్ మనం అమ్మితే ప్రాఫిట్ రాదు, వేరే వ్యక్తి మన తరఫున సరుకు అమ్మినప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి. దట్ ఈస్ కన్సైన్మెంట్. అయితే వై యాక్చువల్లీ వీ హ్యావ్ టు గో ఫర్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అనేది నార్మల్ గా ఒక ఏరియాకి స్పెసిఫై ఉంటుంది. మనం బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాము? వై డు వి స్టార్ట్ ఏ బిజినెస్? ఇట్స్ బేసికలీ ఫర్ ద ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్స్ మనకు ఒక మంత్ కి ఒక సే 1000 రూపీస్, 2000 రూపీస్, 20,000 వస్తుంది అనుకుంటే, నౌ డూ వి కన్ఫైన్ విత్ దట్? చాలు అనుకుంటామా? బిజినెస్ మంచిగా నడిచినప్పుడు డూ వి థింక్ దాట్ వచ్చిన లాభాలు చాలు అని ఎవరము అనుకోము. వి ట్రై టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్. సో ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ లో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ అడాప్ట్ దిస్ టైప్ ఆఫ్ బిజినెస్, దట్ ఈస్ కన్సైన్మెంట్. సో ఈ కన్సైన్మెంట్ లో మనం ఏం చేస్తాము అని అంటే, ఒక పర్సన్ తన ఇంకొక వ్యక్తిని తన ఏజెంట్ గా నియమిస్తూ సరుకును అతని చేత అమ్మ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ కన్సైన్మెంట్. సో ఈ చాప్టర్ లో విల్ బి లెర్నింగ్ అబౌట్ కన్సైన్మెంట్, వాట్ ఈస్ కన్సైన్మెంట్, టైప్ ఆఫ్ బిజినెస్, who is a consignor, who is a consignee, and మనం చెప్తున్నాం కదా ఇక్కడ బేసికల్ గా సెల్లింగ్ అనేది మనము డైరెక్ట్ గా చేయము, ఇంకొకటి ద్వారా చేయిస్తాం. కాబట్టి కన్సైన్మెంట్ కి సేల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ ఎపిసోడ్ లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఓకే, మనం ఈ చాప్టర్ లో విల్ బి సీయింగ్ అబౌట్ కన్సైన్మెంట్ మీనింగ్, కన్సైనర్, కన్సైనీ, అండ్ దెన్ డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. నెక్స్ట్ కన్సైన్మెంట్ అంటే మనం ఏం చెప్పుకుంటున్నాము? నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. కన్సైన్మెంట్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఆఫ్ గూడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సేల్ ఈజ్ నోన్ యాజ్ కన్సైన్మెంట్. అంటే మనం ఇక్కడ 2 లైన్స్ అండర్లైన్ చేస్తున్నాయి కనిపిస్తుంది. ద థింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అని అంటే సరుకుని పంపివ్వడం చాలా ఇంపార్టెంట్ కన్సైన్మెంట్ లో. అది దేనికోసం పంపివ్వాలి అని అంటే అది అమ్మడం కోసం. ఎవరు అమ్మాలి అని అంటే అనదర్ పర్సన్. సో కమింగ్ టు కన్సైన్మెంట్, ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఆఫ్ గూడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సేల్ ఈజ్ నోన్ యాజ్ కన్సైన్మెంట్. తప్పనిసరిగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులని మనకు కనిపిస్తుంది మీనింగ్ లో. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఒక పర్సన్ పంపిస్తూ ఉంటారు, ఇంకో పర్సన్ అమ్ముతారు. దిస్ ఇస్ బేసికలీ ఫర్ ప్రాఫిట్. సో కన్సైన్మెంట్ చెప్పుకుంటే వీ కెన్ సే ఇట్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఆఫ్ గూడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సేల్ ఈజ్ నోన్ యాజ్ కన్సైన్మెంట్. ఓకే, దీంట్లో మనము వన్ పర్సన్ ఇంకో పర్సన్ అంటున్నాము. నౌ హూ ఆర్ దీస్ 2 persons అండ్ వాట్ డు వి కాల్ దెమ్? వి విల్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో నెక్స్ట్ లో మనకి ఇక్కడ ఒక ఫిగర్ కనిపిస్తుంది. ఆ ఫిగర్ లో వి సీ కన్సైనర్ విత్ రెడ్ వన్ అండ్ కన్సైనీ. వి కెన్ ఆల్సో సీ బయర్. సో నార్మల్ గా మనం బిజినెస్ లో చూస్తూ ఉంటే డైరెక్ట్ గా పర్సన్ ఒక బయ్యర్ కి తో డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉంటాడు. హీ విల్ బి డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ ద బయ్యర్. బట్ వేరాస్ ఇన్ కన్సైన్మెంట్ ఇక్కడ కన్సైనర్ ఉంటాడు, కన్సైనీ ఉంటారు, అండ్ బయ్యర్స్. మనం ఈ ఫిగర్ లో చూసినట్లయితే కన్సైనర్ అనే వ్యక్తి సరుకుని ఎవరికి పంపిస్తున్నాడు అని అంటే కన్సైనీ. హీ ఈస్ నాట్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ బయర్స్. బయర్స్ అనే వాళ్ళు ఎవరు కాంటాక్ట్ తో ఉంటారు అంటే కన్సైనీ. సో the person who is sending the goods is called as consignor. The person who is selling the goods is called as consignee, and who are purchasing the goods are received by the buyers. అంటే సెల్లింగ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కన్సైనర్ సెండ్స్ గూడ్స్, కన్సైనీ సెల్స్ గూడ్స్. Okay, remember this figure.
ఇది ఫ్యూచర్ లో మనకి నెక్స్ట్ క్లాసెస్ లో కన్సైనర్ అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ రెడ్ పర్సన్, కన్సైనీ అని అంటే ద పర్సన్ ఫీమేల్ పర్సన్. ఓకే, సో ఇది మనకి చైన్. ఇట్స్ ఓన్లీ టు గెట్ యూ అండర్స్టాండ్ విత్ ద చైన్. ఏంటనంటే కన్సైనర్ అనే వ్యక్తి డైరెక్ట్ గా బయర్స్ తో లింక్ ఉండదు. కన్సైనర్ వేరు, కన్సైనీ వేరు, అండ్ బయర్ ఇస్ డిఫరెంట్. కమింగ్ టు ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ యాజ్ అండ్ వెన్ ద స్లైడ్స్ అపియర్. కన్సైనర్ అంటే ఎవరో చూద్దాము. ద పర్సన్ హూ సెండ్స్ గూడ్స్ ఇస్ కాల్డ్ యాజ్ కన్సైనర్. ఎవరైతే సరుకుని పంపిస్తారో ఆ వ్యక్తిని మనం కన్సైనర్ అని అంటాము. నెక్స్ట్ కన్సైనీ. ఎవరైతే ద పర్సన్ టు హూమ్ గూడ్స్ ఆర్ సెంట్, ఎవరైతే ఆ సరుకుని తీసుకొని అమ్ముతారో, దిస్ ఫిగర్ వి సీ, మనకి ఫిగర్ లో వి సీ డిఫరెంట్ టైప్స్. లైక్ కన్సైనర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి, మనకి కన్సైనీ అని ఇంకో వ్యక్తి కనిపిస్తున్నారు, బయర్స్, యాజ్ వీ హ్యావ్ సీన్ ద చైన్ బిఫోర్. సేమ్ ఇట్లాగే మనము అసలు యాక్చువల్ గా ఈ బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాము. మనం ఇక్కడ కన్సైనర్ కనిపిస్తున్నారు. నెక్స్ట్ కన్సైనర్ సరుకుని ఎవరికి పంపిస్తున్నారు? ద గూడ్స్ ఆర్ సెంట్ బై ద కన్సైనర్ టు కన్సైనీ. సో కన్సైనీ అనేది ఎవరు అనేది మనం బ్రాకెట్స్ లో ఇచ్చాము, ఏజెంట్. సో విల్ లుక్ ఇన్ టు ఇట్ ఇన్ డీటెయిల్ ఆఫ్టర్వర్డ్స్. బట్ నార్మల్ గా ఫిగర్ లో మనకు సరుకు ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి ఎలా వెళ్తున్నాయి అనేది విల్ గెట్ ఇన్ టు ఇట్. ద కన్సైనర్ సెండ్స్ గూడ్స్ టు ది కన్సైనీ. కన్సైనీ ఆ గూడ్స్ అన్ని బయర్స్ కి అమ్మి పెడతాడు. ఓకే, సో మరి సరుకు అమ్మిన వ్యక్తికి ఏం రావాలి అని అంటే నార్మల్ గా ప్రాఫిట్ కదా. బట్ వెరాజ్ ఇన్ దిస్, బికాస్ దిస్ ఇస్ కన్సైన్మెంట్, సరుకు అమ్మిన వ్యక్తికి రాదు. సరుకు ఎవరైతే సరుకు పంపించారో అలాంటి వ్యక్తికి ప్రాఫిట్ వస్తుంది. సో ద ప్రాఫిట్స్ ఎర్న్డ్ are the profits earned by consignor. Whatever the consignee sells is not the profit that he has earned. The profits are earned actually on behalf of the consignor. Consignor tarafuna consignee profits ni తీసుకొస్తాడు. అదే ఈ కన్సైన్మెంట్ అంటే. So now getting into this consignment, once again, what consignor gets in for this business and what consignee gets in this business, let's see in this figure. Consignor కన్సైనీకి పంపించినందుకు ఆ ప్రాఫిట్స్ అన్ని తిరిగి మళ్ళీ కన్సైనీ తిరిగి. ఓకే, నౌ కన్సైనీకి ఏమొస్తుంది? మరి కన్సైనర్ తరఫున సరుకు అమ్మి పెడుతున్నాడు కాబట్టి ద కన్సైనీ విల్ బి గెటింగ్ కమిషన్. ఓకేనా? సో కమిషన్ కోసము కన్సైనర్ తరఫున కన్సైనీ అమ్మి పెడతాడు. నో జస్ట్ కమింగ్ ఫర్ ఇన్ ఆ డైలీ లైఫ్. నార్మల్ గా కామర్స్ అనేది మనం డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటాము. బట్ వీ డజంట్ నో దట్ దిస్ ఈస్ కామర్స్ ఆర్ దిస్ ఈస్ రిలేటెడ్ టు అకౌంట్స్. నో ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, హీ వాంట్స్ టు సెల్ హిస్ కార్ టు సమ్ అదర్ పర్సన్. కానీ ఎవరికి కావాలో ఆ కార్ అనే విషయం అతనికి తెలియదు. సో వాట్ హీ డస్ ఇస్, మనం ట్రూ వాల్యూ ఇలాంటి బెస్ట్ కార్స్ 25 అట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా మార్కెట్ లో. నా సెకండ్ హ్యాండ్ సేల్స్ అన్ని వాట్ డూ దే డూ, ఈ సేల్స్ అన్ని లైక్ OLX, వీ హ్యావ్ ఈవెన్ రైట్ వీ హ్యావ్ ఈవెన్ OLX. సో మనం ఏం చేస్తున్నాం, మన ప్రోడక్ట్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఆ OLX లో ప్లేస్ చేస్తాం. సో OLX వాళ్ళు ఏం చేస్తారు, మన కార్ తీసుకెళ్లి OLX వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నాం. OLX వాళ్ళు ఏం చేస్తారు, నీ కార్ అమ్మి పెడితే నాకు ఎంత కమిషన్ ఇస్తావు? ఇట్ డిపెండ్స్ ఆన్ ది రేట్ ఆఫ్ ది కమిషన్ ఆర్ డిపెండ్స్ ఆన్ ది కార్ ప్రోడక్ట్, దానికి ఎంత డిమాండ్ ఉంది, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్ రైట్ నౌ. బట్ మన కార్ అమ్మి పెట్టినందుకు మనం ఎంత కమిషన్ ఇస్తాము అనేది ఈ OLX ప్లాట్ఫామ్ వాళ్ళకి ద కార్ ఓనర్, ఇఫ్ సపోజ్ వీఆర్ కార్ ఓనర్, మన ఇద్దరి మధ్యలో కుదుర్చుకున్న ఒప్పందం. ఇట్స్ అన్ అగ్రిమెంట్. సో కమిషన్ వాళ్ళకి ఆఫ్టర్ సేల్స్ అనేది ఇవ్వాలి. ఓకే, మనం OLX వాళ్ళకి ముందుగా కమిషన్ ఇచ్చేసాం కదా, నువ్వు కార్ అమ్మి పెడితేనే ఇస్తానంటాం కదా. సో అలాగే ద కమిషన్ విల్ బి గివెన్ ఆఫ్టర్ సేల్స్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నా వాట్ డస్ ఇట్ డూ, మనం కార్ తీసుకెళ్లి OLX లో పెట్టాం. నా OLX వాట్ దే డూ, దే గో ఫర్ బయర్స్. వాళ్ళు బయర్స్ కి చెప్తుంటారు, ఆర్ ద బయర్స్ కమ్ టు OLX అండ్ సర్చ్ ఫర్ దేర్ టైప్ ఆఫ్ బ్రాండ్, ఎలాంటి కార్ కావాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇఫ్ దే లైక్ ఇట్ దే విల్ పర్చేస్ ఇట్.
సరే, వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు ఆ డబ్బులు ఎవరివి? ఓఎల్ఎక్స్ వాళ్ళవి కావు కదా. ఆ అమౌంట్ అంతా ఎవరిది అని అంటే ఇట్ బిలాంగ్స్ టు ది కార్ ఓనర్, నాట్ ఆఫ్ ది ఓఎల్ఎక్స్ వాళ్ళది కాదు ఆ కార్. ఎవరో తీసుకొచ్చి కార్ అక్కడ పెడితే ఓఎల్ఎక్స్ ఆర్ ఓన్లీ సెల్లింగ్ దట్ కార్. సో కన్సైన్మెంట్ కూడా ఇదే. నౌ వీఆర్ లైక్ కన్సైనర్స్, ఓఎల్ఎక్స్ ఇస్ ఎ ప్లాట్ఫామ్, దే ఆర్ కాల్డ్ as కన్సైనీ, బయర్స్ అనేది దే ఆర్ బయర్స్. సో మనకు అమ్మి పెట్టినందుకు గాను ఓఎల్ఎక్స్ పీపుల్ విల్ బి గెటింగ్ కమిషన్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ అవర్ కార్. సో ఇదే కన్సైన్మెంట్ అంటే. We have seen such type of businesses in our daily life, but we doesn't know that this is consignment. Now that we will be doing accounts for this in our accountancy second year. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సరే కార్ అమ్మేసాము అండ్ ద కార్ ఇస్ సోల్డ్, వీ విల్ బి గెటింగ్ ప్రాఫిట్స్, ఓకే, వెల్ అండ్ ఫైన్. బట్ వన్స్ ఇఫ్ ద ప్రాఫిట్స్ ఆర్ నాట్ ఎర్న్డ్, అంటే ఆ సెల్లింగ్ అనేది జరగకపోవడం, అంటే కార్ కూడా ఎవరు మనకి అది తీసుకోకపోవడం, కార్ ఎవరు పర్చేస్ చేయకపోతే నా హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? కన్సైనీ. ఆ కార్ని కన్సైనీ అంటే ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్. ఆ షోరూమ్ లో కారు ఒక 2 months ఉంది, ఎవరు రావట్లేదు. డూ దే కీప్ దట్ కార్స్ ఫర్ ఫ్యూ మోర్ మంత్స్? ఆ కార్ అనేది ఇంకా అట్లాగే పెట్టుకోరు కదా, అది అమ్మేంత వరకు. దే సెండ్ ఇట్ బ్యాక్, ఎందుకంటే అది ప్లేస్ ఆక్యుపైయింగ్ లేదా అవుట్ డేటెడ్ ఆర్ సంథింగ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆ కార్ ని తిరిగి తన ఓనర్ కి పంపించేస్తారు. అలాగే ఈవెన్ ఇన్ కన్సైన్మెంట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇఫ్ ద కన్సైనీ ఈజ్ అనేబుల్ టు సెల్ ద గూడ్స్ ఆర్ సెంట్ బ్యాక్ టు ది కన్సైనర్. అంటే ఒకవేళ ఆ కార్ అమ్ముడు పోకపోతే ఆ కార్ ని తిరిగి ఇదిగో అయ్యా ఇది నీ కారు, ఇది ఎవరు కొనుక్కోవట్లేదు అని చెప్పి he returns back to the consignor. So the same way, even in our business, consignee returns the goods, whatever is unsold, he will return it back to the consignor. So this is called consignment. ఒక సింపుల్ వే చెప్పాలంటే దిస్ ఈస్ కన్సైన్మెంట్. మరి కన్సైనర్ కి ఏమొస్తుంది ఈ బిజినెస్ లో అంటే, నా వాట్ ఈస్ ఎ కన్సైనర్ అండ్ హూ ఈస్ ఎ కన్సైనర్ అనేది మనం చూద్దాము. వీ కెన్ సీ ఇన్ ద స్లైడ్. కన్సైనర్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ది బిజినెస్. Consigner is the principal of he acts as a principal. Now principal అంటే మనం కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ అనుకుంటున్నారా? నో, నాట్ దట్ టైప్. బిజినెస్ లో చేయాల్సిన పనులన్నీ కన్సైనీ తన తరఫున చేయాల్సిన పనులన్నీ ఇంకొక వ్యక్తితో చేయిస్తాడు కాబట్టి నౌ దట్ పర్సన్ ఈస్ కాల్డ్ as consignor. And next, what does the consignor get? The consignor does all this business for profit. Mainly the motive of any business is profit. Ultimate in first year మనం చదువుకున్నాం కదా, ఏ బిజినెస్ చేయాలనుకున్నా కానీ we have 2 types, social activities. Social activities పక్కన పెడితే గనక the main purpose of any business is profit. So ఈ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి any businessman will go to any extent. So he will work hard to get this profits. సో కన్సైనర్ ఒక రకంగా చెప్పాలంటే, కన్సైనర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది బిజినెస్, he is the principal of the business and he acts as a principal of the business and he earns profit in this consignment. Now coming to consignee. So consignee అనే వ్యక్తి ఎవరు and what does this consignee go? Consignee అనేవాడు he is the seller, he is an agent and he works for commission. సో ఈ కమిషన్ అనేది అంటే ఈ ప్రాసెస్ లో కన్సైన్మెంట్ ప్రాసెస్ లో ద కన్సైనీ విల్ బి గెటింగ్ కమిషన్ ఆన్ దిస్ కన్సైన్మెంట్. ఓకే, సో బేసికలీ మనము కన్సైన్మెంట్ చూసుకున్నట్లయితే కన్సైనీ విల్ బి యాక్టింగ్, కన్సైనర్ ఓనర్ అయితే కన్సైనీ ఈజ్ ఎ సెల్లర్, కన్సైనర్ ప్రిన్సిపల్ అయితే కన్సైనీ ఈజ్ ఎన్ ఏజెంట్, కన్సైనర్ విల్ బి ఎర్నింగ్ ఫర్ ప్రాఫిట్ and consignee will be acting for commission. Okay, so మనం ఈ చాప్టర్స్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి? వాట్ ఈస్ కన్సైన్మెంట్, who is a consignor, who is a consignee. Once again we'll recapitulate. Consignment అంటే ఏంటి? The process of sending goods by one person to another person for sale of goods is called as consignment. Next, coming to consignor, the person who sends goods is called as consignor. Now coming to consignee, the person who sells the goods is called as consignee. Okay, I expect you all to write down whatever comes in the slide so that for your further reference. మనం ఇవన్నీ మనకు ఒకసారి గుర్తుంటే కనుక we can understand for the next class కి వచ్చేసరికి you get thorough with who is a consignor and who is a consignee. In next మనం ప్రాబ్లమ్స్ లో చేసేప్పుడు we don't call consignor consignee,
ప్రాబ్లమ్ లో ఇవ్వగానే ద పర్సన్ హూ ఇస్ సెండింగ్ గూడ్స్, మన మైండ్ లో వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ దట్ హీ ఈస్ ఎ కన్సైనర్. ద పర్సన్ హూ ఇస్ సెల్లింగ్ ద గూడ్స్, వీ హ్యావ్ టు ఫిక్స్ ఇన్ అవర్ మైండ్ దట్ హీ ఈస్ ఎ కన్సైనీ. సో పేర్లు ఇస్తారు, వీ విల్ బి referring the names and getting into our problems in our next case. Next. Okay. So మనము consignment లో now we will be seeing about the differences between consignment and sale. So మనం చెప్పుకున్నాము consignment is different and sale is different. Coming to the differences between consignment and sale, the first difference is between parties. Now who are the parties involved in consignment? Let's get into it. కన్సైన్మెంట్ లో 2 parties ఎవరు అని అంటే, మనం ఇంతవరకు మనం చెప్పుకున్న 2 వ్యక్తులు ఉంటారు అని. ఆ 2 వ్యక్తులు ఎవరు అని అంటే ద కన్సైనర్ అండ్ ది కన్సైనీ. ఓకే, ఇన్ ద సేల్, మన సేల్ జరిగినప్పుడు we call them as a seller and we call them as a buyer. ఒక సెల్లర్ ఉంటారు, ఒక బయర్ ఉంటారు అని చెప్తాము. whereas in consignment we say that there is a consignor and there is a consignee. Okay, next coming to the second difference, that is ownership of goods. Okay, so ownership of goods అంటే ఇక్కడ ఎవరు ఓనర్? మనం ఇందాక ఎగ్జాంపుల్ లో తీసుకున్నట్లయితే, now who is the owner of the car? It's not the OLX, it is the person who wants to sell the car is the owner of the business. సో ఇక్కడ మనం ఇక్కడ కూడా అంతే, ఎవరైతే సరుకుని పంపించి అమ్మదలిచాడో అలాంటి వ్యక్తిని మనము ఓనర్ అని అంటాము. సో ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ ఇస్ కన్సైనర్ అండ్ ద పర్సన్ హూ సెల్స్ ద గూడ్స్ ఇస్ కాల్డ్ as కన్సైనీ. whereas in sale లో ఏం జరుగుతుంది? ద గూడ్స్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ are transferred from seller to the buyer. ఒక్కసారి మనం సరుకు అమ్మేస్తే సరుకులు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి ఆ ఓనర్షిప్ వెళ్ళిపోతుంది. లైక్ సపోజ్ ఇఫ్ యూ బై ఎ టీవీ, మనం ఒక షోరూమ్కి వెళ్ళి ఒక టీవీ కొన్నాం అనుకోండి. ఆ టీవీ మనం కొన్న తర్వాత హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది, మనం ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాక వీఆర్ యూజింగ్ దాట్. డూ యూ థింక్ ద షాప్ ఓనర్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది టీవీ? నో. ఎవరు ఓనర్ మనకి? ఒక్కసారి మనం పేమెంట్ చేశాక అది తీసుకొని వస్తే ఆ నెక్స్ట్ ఆ టీవీకి మనం ఓనర్స్ అవుతాం. అలాగే ఈవెన్ ఇన్ సేల్ ఇట్ ఈస్ లైక్ దాట్. వన్స్ ద గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ది బయర్, ద ఓనర్షిప్ ట్రాన్స్ఫర్స్ టు ది బయర్. ఓకే, ఫ్రమ్ ద సెల్లర్ టు ది బయర్. Next point of difference is relationship. The relationship between the consignor and consignee is that of principal and agent. Now principal and agent అంటే మనం ఏజెంట్ అనే ఎవరిని అంటాము? The person who acts on our behalf is called as an agent. మన తరఫున పనిని చేసి పెట్టే వాళ్ళని మనం ఏజెంట్ అంటాం. కాబట్టి now ఇక్కడ మన పనిని ఎవరు చేస్తూ ఉంటారు? The consignee does the work on behalf of us. So we call him as an agent. So the relationship between the consignor and consignee is that of a principal and an agent. Whereas in sale, the relationship between the seller and buyer is that of a debtor and a creditor. Okay, so debtor and creditor we have learned in who is a debtor and who is a creditor. మనము ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాము. Let's get that into detail afterwards. But once again, debtor and creditors అలాగే the relationship between the seller and buyer will be that of a debtor and a creditor. Next, coming to the account sales. Account sales అనేది this is prepared by the consignee, stating all the sales, stating all the expenses made by him and the commission received by him and if any advance given by that person. సో ఏంటంటే కన్సైనీ ఈ బిజినెస్ మీద తను ఖర్చు పెట్టింది ఎంత, తన దగ్గరికి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు చేశాడు, ఇలాంటి వివరాలన్నీ తెలియచేస్తూ చెప్పే స్టేట్మెంట్ ని మనము అకౌంట్ సేల్స్ అని అంటాము. సో the account sales is prepared by a consignee, whereas in sale the account sales is prepared by there is no account sales prepared in this case. Okay, account sales అలాంటి వివరాలు ఏవి బయర్ సెల్లర్ కి పంపివ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఈస్ రిటర్న్ ఆఫ్ గూడ్స్. ఒకవేళ సరుకు అమ్ముడు కాకపోతే ద గూడ్స్ ఆర్ రిటర్న్డ్ బై ద కన్సైనీ టు ది కన్సైనర్. సరుకు ఒకవేళ మిగిలిపోతే ఇఫ్ ద గూడ్స్ టోటలీ ఆర్ అన్సోల్డ్ దెన్ ద గూడ్స్ విల్ బి రిటర్న్ బ్యాక్ బై కన్సైనీ టు ద కన్సైనర్. బట్ వేరాజ్ ఇన్ సేల్
సరుకు అమ్ముడు పోకపోతే ద రిస్క్ ఈస్ బార్న్ బై ది సెల్లర్. ఏదైనా సరుకు మిగిలిపోతే కనుక ఇప్పుడు 100 టీవీస్ వీఆర్ సెల్లింగ్, వి వాంట్ టు సెల్ 100 టీవీస్, దాంట్లో 10 టీవీస్ మిగిలిపోతే మళ్ళీ ఎవరు భరించాలి ఆ 10 టీవీస్? ద సెల్లర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బేర్ ద 10 టీవీస్ కాస్ట్. So in consignment, the return of goods will be done by consignee, whereas in sale there is no such return. Next, coming to risk of loss of goods. So in case the goods are damaged in transport or in any other case, ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకే రకంగా కానీ సరుకు పాడవుతే ఆ రిస్క్ అంతా ఎవరు భరించాలి? ఆల్ సచ్ రిస్క్ ఆర్ బార్న్ బై ది కన్సైనర్. వేరాస్ ఇన్ సేల్, ఒకవేళ సరుకు అమ్మేంత వరకు సెల్లర్ భరిస్తాడు ఆ నష్టాన్ని, సరుకు కొనుక్కున్న తర్వాత ద బయర్ విల్ బేర్ ద లాసెస్. ఓకే, ఇక్కడ ప్రతి లాభం వచ్చినా నష్టం వచ్చినా వాట్ ఎవర్ హ్యాస్ టు బి బార్న్ బై ద కన్సైనర్ ఇన్ కన్సైన్మెంట్, whereas in sale it is not borne by only one person. అమ్మకాల ముందు సెల్లర్ భరిస్తాడు, అమ్మిన తర్వాత బయర్ ఆ నష్టాన్ని భరిస్తాడు. నెక్స్ట్ వన్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్. If there is any profit in this consignment, that will be borne by the consignor. అంటే ఈ బిజినెస్ అంతా ఎవరిది? కన్సైనర్ది. సో ఆల్ ద ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ will be earned only by the consignor. It's not, there is no relationship between profit or loss by the consignee. Okay, next coming to sale. So sale లో ప్రాఫిట్స్ అయినా కానీ లాసెస్ అయినా ఎవరు ఇక్కడ? సెల్లర్ భరిస్తారు. So here the seller will be bearing all the profits and losses. Okay, next coming to profit or loss earned in the case of consignment. So the profit or loss belongs to the consignor. So ఇక్కడ ఏ ప్రాఫిట్స్ ఎర్న్ చేసినా లాస్ ఎర్న్ చేసినా కానీ that will be borne by the consignor in consignment, whereas in sale, so the profit or loss on sales belongs to the seller. So basically because he is directly in contact with the consumer, with the buyer, so ఇక్కడ ప్రాఫిట్స్ అయినా కానీ లాసెస్ అయినా కానీ టోటల్ గా the seller will be getting the profits or loss on the sale because he is selling directly to the buyer. In this case of consignment, the consignee is selling on behalf of the consignor. So ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చినా లాసెస్ వచ్చినా కానీ the consignor will bear all the profits and losses. Okay, now next coming to the next difference, that is order or indent. Now coming to the order or indent, ఇక్కడ now who places the order అంటే కన్సైన్మెంట్ లో ఏమవుతుంది? మన సరుకుకి వేరే చోట డిమాండ్ ఉంటే గనక the consignee gives an order to the consignor saying that your goods are wanted here. So ఏం చేస్తాడు? నాకు ఇంత సరుకు కావాలి అని the consignee place an order in this case in consignment, whereas in sale what happens is the seller maintains all the goods and the consignee, the buyer, he chooses among the goods that he displays in the market. ఇక్కడ ఎలాంటి ఆర్డర్ బయర్ ఇవ్వడు, that he wants only such type of goods. But whereas in consignment there is an order from the consignee stating that he needs certain type of goods. అక్కడ మార్కెట్ లో ఎంత అమ్మగలడు అనేది కన్సైనీ తెలియజేస్తాడు. బట్ whereas in sale there is no such order or indent from the buyer regarding the goods. So ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, ఇట్ ఈస్ ఇన్ ద టెక్స్ట్ బుక్. బట్ స్టిల్ మన కన్సైన్మెంట్ అర్థం కావాలి అని అంటే యూ హ్యావ్ టు నోట్ డౌన్ ఆల్ దీస్ డిఫరెన్సెస్. యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ in your mind that consignment is on behalf of another person, whereas selling is selling is done directly by one person, whereas consignment is done on behalf of one person by another person. Okay, సేల్ అనేది డైరెక్ట్ గా జరుగుతుంది, whereas consignment అనేది it is done on behalf of a person. So that you have to keep it in mind. And in our next classes we'll be learning about ఇంకా different terms that we come across in this consignment for doing this problem. Thank you.